ఈ వీడియోలో మనం హౌ టు రిమూవ్ డూప్లికేట్ నెంబర్స్ ఫ్రమ్ గివెన్ అరే చూద్దాం. ఇది మనకి ఉన్న గివెన్ అరే. మనం ఇప్పుడు డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తాం. చూద్దాం ఇప్పుడు ఎలా. మనకి ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ లెట్ i ఈక్వల్ టు 0, i less than array dot length is number of items from the array length I plus plus. We need to iterate the given array number of array elements. Like here we have how many elements? 1 2 3 4 5 6 7 8 9 10 elements. ఈ లూప్ అనేది 10 times రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. 0 ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. 0 to 9th ఇండెక్స్. We have 10 iterations. జీరో టు 9 బికాజ్ i ఈక్వల్ టు 0తో స్టార్ట్ అవుతుంది. i టు 9 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఎప్పుడైతే ఇండెక్స్ 9 లెస్ దెన్ 10 అవుతుందో లూప్ అనేది స్కిప్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి కదా. ఏం చేయాలంటే మనం ఒక కీ తీసుకోవాలి. లెట్ ఈజ్ డూప్లికేట్. ఈజ్ డూప్లికేట్ అనేది ఇనీషియల్గా ఫాల్స్కి అసైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇఫ్ ఈజ్ నాట్ డూప్లికేట్, ఎప్పుడైతే ఫాల్స్ వస్తుందో డూప్లికేట్ కాదు ఎలిమెంట్ అనేది, మనం ఇక్కడ లాజిక్ రాసుకోవాలి. ఏం చేయాలి? నాట్ డూప్లికేట్ అయినప్పుడు ఎవ్రీ టైం పుష్ చేసుకోవాలి మనం అరే ఎలిమెంట్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ కండిషన్ రాసుకోవాలి. ఇప్పుడు కాదు, ఇక్కడ మనం ఇంకో ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ లెట్ j ఈక్వల్ టు 0, j లెస్ దెన్, మనకి ఇక్కడ దేంతో కంపేర్ చేసుకోవాలి? మనం ఇంకొక అరే తీసుకోవాలి. లెట్ యూనిక్ అరే అనేది ఒక, ఎందుకంటే దీంట్లో యూనిక్ ఎలిమెంట్స్ అనేది స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఇనిషియల్లీ యూనిక్ అరే అనేది ఎంప్టీ ఉంటుంది. ఇప్పుడు యూనిక్ అరే డాట్ లెంగ్త్ j ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు యూనిక్ అరే ఫస్ట్ స్టెప్ ఏమవుతుందంటే, యూనిక్ ఎంప్టీ అరే కాబట్టి లెంగ్త్ అనేది 0 ఉంటుంది. ఫస్ట్ అవుటర్ లూప్ ఫర్ i ఈక్వల్ టు 0 అయినప్పుడు i ఫస్ట్ ఐటరేషన్లో 0 అవుతుంది కదా. తర్వాత నెక్స్ట్ i ఈక్వల్ j అనేది 0 ఉంటుంది. 0 లెస్ దెన్ 0. 0 లెస్ దెన్ 0 అంటే ఇది ఫాల్స్ కాబట్టి ఫస్ట్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి అప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ పుష్ చేసుకోవాలి. అప్పుడు ఇనిషియల్గా ఈజ్ డూప్లికేట్ అనేది ఫాల్సే ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి మనం? యూనిక్ అరే డాట్ లెంగ్త్ అంటే ఇనిషియల్గా ఏమైతే యూనిక్ అరే డాట్ లెంగ్త్ అనేది 0 ఉంటుంది కదా. ఇప్పుడు యూనిక్ అరే ఆఫ్ 0 అంటే 0th లొకేషన్లో మనం ఏంటి ఈ వాల్యూ అసైన్ చేసుకోవాలి. ఇక్కడ అరే ఆఫ్ 0, అరే ఆఫ్ i, ఫస్ట్ ఎలిమెంట్ అనేది డూప్లికేట్ కాబట్టి దీంట్లోకి యాడ్ అవుతుంది యూనిక్ అరేలకు. అప్పుడు ఏమవుతుంది? యూనిక్ అరేలకు 1 ఎలిమెంట్ ఉంది, ఒక ఎలిమెంట్ ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ i అనేది 1 అవుతుంది, j అనేది 0 అవుతుంది. 1 0 0 లెస్ దెన్ అరే లెంగ్త్. ఇప్పుడు ఏంటి? అరే లెంగ్త్ యూనిక్ అరే లెంగ్త్ 1, 0 లెస్ దెన్ 1 కాబట్టి ట్రూ. కాబట్టి ఇక్కడ మనం
ఇప్పుడు జీరో లొకేషన్లో ఏముంది, అరే ఆఫ్ జీరోలో 1 ఉంది, అది పుష్ చేస్తాం ఆల్రెడీ. నా ఇప్పుడు అరే ఆఫ్ 1 ఏమవుతుంది, 3 అయింది. ఇప్పుడు ఇఫ్ అరే ఆఫ్ 1 కంపేర్ చేసుకోవాలి. ఇఫ్ అరే ఆఫ్ 1 అనేది అరే ఆఫ్ I అనేది ఈక్వల్ టు యూనిక్ అరే ఆఫ్ J. ఎందుకంటే జే ఎలిమెంట్ ఏముంటుంది, ఇనిషియల్గా J అనేది 0 అయింది కాబట్టి యూనిక్ అరే ఆఫ్ 0 అనేది 1 ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పుష్ చేసాం కాబట్టి, మనం యాడ్ చేసాం కాబట్టి 1 ఎలిమెంట్ ఇలా అయింది. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, ఇది ఇక్కడ ఏమవుతుంది, డూప్లికేట్ ఉందా, 1 ఈక్వల్ టు 3, 1 3ని కంపేర్ చేస్తాం, ఏమవుతుంది, అరే ఆఫ్ I అంటే 3 ఉంది కదా, 3 అరే ఆఫ్ 1 3 ఉంది. యూనిక్ అరే ఆఫ్ J అనేది Jలో ఏముంది, 1 వాల్యూ ఉంది, ఫస్ట్ వాల్యూ, కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు. కాబట్టి ఏమవుతుంది, సెకండ్ 3 ఎలిమెంట్ అనేది కూడా నాట్ డూప్లికేట్, కాబట్టి 3 ఎలిమెంట్ అనేది యూనిక్ ఆఫ్ అరే ఆఫ్ 1లో అరే ఆఫ్ 1 ఏమైంది, 3 ఎలిమెంట్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏమున్నాయి, యూనిక్ అరేలో 1 3 ఉంటుంది. నెక్స్ట్ ఐటరేషన్ I అనేది 2 అవుతుంది, I ఇంక్రిమెంట్ 2 అయింది, 2లో ఏముంది, 4 ఉంది. ఇప్పుడు J ఈక్వల్ టు ఏముంటుంది, 0 ఉంటుంది. ఇప్పుడు 0 లెస్ దెన్ 1, 0 లెస్ దెన్ 2, ఎంత లెంగ్త్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి లెంగ్త్ 2, కాబట్టి 2 టైమ్స్ కంపేర్ చేసుకుంటుంది. ఎలాగా 1 4 1 I అనేది 4 కదా, 4ని 4 1 చెక్ చేసుకుంటుంది, నాట్ ఈక్వల్ టు. తర్వాత 4 2 చెక్ చేసుకుంటుంది, అది నాట్ ఈక్వల్ టు. 4 2 కాదు, 4 3 చెక్ చేసుకుంటుంది, అది నాట్ ఈక్వల్ టు. కాబట్టి లూప్ అవుతుంది, ఇది టెర్మినేట్, ఈ లూప్ కంప్లీట్ అయింది. తర్వాత ఏమవుతుంది, అరే ఆఫ్ లెంగ్త్లో 2 అనే ఎలిమెంట్, 4 అనే ఎలిమెంట్ కూడా పుష్ చేస్తాం. తర్వాత అలా జరుగుతూ ఉంటుంది లూపు. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే 1 ఎలిమెంట్ వస్తుందో, ఇప్పుడు 1 అనేది అరే ఆఫ్ 1లో ఈ 1 అనేది ఆల్రెడీ డూప్లికేట్ ఎలిమెంట్ ఉంది కదా, ఎప్పుడైతే I అనేది ఈ పొజిషన్కి వచ్చిందో 0 1 2 3 4, I అనేది 4 అయినప్పుడు ఇక్కడ మనం 4 టైమ్స్ కంపేర్ చేసుకుంటుంది. ఇక్కడ 4 ఎలిమెంట్స్ని ఆల్రెడీ యూనిక్ అరేలో ఏముంటుంది, 1 3 4 2 ఉంది కదా, వాటితో కంపేర్ చేసుకుంటుంది. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ కంపేర్ చేస్తుంది, 1 వచ్చింది, ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఈ ఎలిమెంట్తో మ్యాచ్ అయ్యింది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, డూప్లికేట్ ఎలిమెంట్ అనేది ఫౌండ్ అయింది. అప్పుడు ఏం చేయాలి, ఈజ్ డూప్లికేట్ ఈక్వల్ టు ట్రూ అని అసైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఈజ్ డూప్లికేట్ ట్రూ అయింది కాబట్టి మనకు ఇప్పుడు తర్వాత మొత్తం ఐటరేట్ అవుతుంది, ఏమైనా డూప్లికేట్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంది. 0 నుంచి ఈ లొకేషన్ వరకు 4 2 ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ వరకు ఈ 1తో కంపేర్ చేసుకుంటుంది. డూప్లికేట్ ఒకసారి వచ్చింది కాబట్టి మనకి ఆ ఐటరేషన్లో నెక్స్ట్ అనేది ఇది డూప్లికేట్ అనేది పుష్ అవ్వదు, ఎలిమెంట్ అనేది యాడ్ అవ్వదు దీంట్లోకి, యూనిక్ అరేలోకి. అట్లాగే సిమిలర్ ప్రాసెస్ ఏమవుతుందంటే నెక్స్ట్ 4 వస్తుంది, 4 దీంట్లో కంపేర్ చేస్తుంది, డూప్లికేట్ ఉంది, అప్పుడు ఈజ్ డూప్లికేట్ ట్రూ ఉంటుంది. అప్పుడు దీంట్లోకి అరే అనేది న్యూ ఐటమ్ అనేది యాడ్ అవ్వదు యూనిక్ అరేలోకి, బికాజ్ డూప్లికేట్ కాబట్టి. సిమిలర్లీ అలా ఈ స్టెప్స్ అన్నీ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ టైం ఐటమ్ 2 వచ్చేటప్పుడు 2 అనేది డూప్లికేట్ ఉంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. అరే ఆఫ్ I అనేది యూనిక్ అరే J ట్రూ అవుతుంది కాబట్టి ఈజ్ డూప్లికేట్ ట్రూ అవుతుంది, మళ్ళీ యాడ్ అవుతుంది. ఫైనల్గా లూప్ అంటిల్ అరే లెంగ్త్ ఎంత 10 కాబట్టి 10 వరకు లూప్ ఐటరేట్ అయ్యి లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి, యూనిక్ అరేని ప్రింట్ చేసుకోవాలి.
చూసావా 1 3 4 2 5 యూనిక్ అరే వచ్చింది. ఎందుకంటే ఇది మనం లూప్లో ప్రింట్ చేసాం. ఎక్కడ ప్రింట్ చేసాం ఇది? ఈ ఫర్ లూప్ ఓకే. ఎక్కడ ప్రింట్ చేయాలి? ఫర్ లూప్లో ప్రింట్ చేసాం కాబట్టి మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. ఇక్కడ మనం ఫైనల్గా ప్రింట్ చేసుకోవాలి 1 3 4 2 5 యూనిక్ అరే.